హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ హిలారియస్ హేమ ఫ్రమ్ గుడివాడ. సండే స్పెషల్ ఏం చేసుకున్నారండి? మేమైతే చాలానే చేసుకున్నామండి. వాటిల్లో చూసేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంట్లో చికెన్ ఆల్రెడీ కూడా ఉప్పు అండ్ పసుపు అనేది కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం జరిగింది. దాన్ని తీసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా, చిల్లీ పౌడర్, పెరుగు అండ్ వాటితో పాటు హాఫ్ చెక్క లెమన్ అనేది పిండి చక్కగా మ్యారినేట్ చేస్తున్నానండి. అండ్ అలాగే కలిపి చక్కగా పక్కన పెట్టుకుంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేనైతే కూడా ఈ ఫ్రైస్వి చేసినప్పుడు అన్నీ కలిపేసిన తర్వాత లాస్ట్లో లైట్గా బియ్య పిండి అనేది యాడ్ చేస్తానండి. బియ్య పిండి యాడ్ చేసి ఫ్రై చేస్తాను, ఎందుకంటే బియ్య పిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే మరీ ఎక్కువ కాదు, లైట్గా వేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి బాగుంటే కనుక అది కంటిన్యూ చేసుకోండి. సో మ్యారినేట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాను. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చక్కగా నేను ఫ్రై చేసేసుకుంటాను. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై అయితే నేను కంప్లీట్గా హెవీగా ఆయిల్ పోయినండి. లైట్గా ఫ్రై అయ్యేలాగా ఒక 2-3 స్పూన్స్ అంటే మామూలుగా మనం ఆయిల్ వేసేది ఉంటుంది కదా, దాంతో వేస్తాను అనమాట. సో ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రొటేట్ చేస్తాను. సో ఫ్రై చేసి అనేది కనుక నేను చికెన్ అనేది ఫ్రై చేస్తాను. చికెన్ ఫ్రై చేసిన తర్వాత అలాగే ఒక సైడ్ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను అండ్ ఇంకో సైడ్ వచ్చేసరికి మటన్ కర్రీ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను అండి. సో ఇవాళ మా ఇంట్లో వచ్చేసరికి మటన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై అండ్ ఇంకా చాలా కర్రీస్ అయితే ఉన్నాయండి. అండ్ తినేటప్పుడు అవేంటో మనం షేర్ చేసుకుందాము. అది కూడా మటన్ కర్రీ అయితే అది కూడా ప్రిపేర్ అయిపోతుంది. చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో నెక్స్ట్ అనేది ఏంటంటే కనుక మనకి ప్లేటింగ్ అనేది. సో ప్లేట్లో నేను కొంచెం రైస్ తీసుకున్నానండి అండ్ అలాగే టమాటా రసం అండ్ అలాగే మటన్ కర్రీ అండ్ అలాగే నేను యాక్చువల్లీ నిన్న ఆలు ఫ్రై అనేది కొంచెం మిగిలితే అది కూడా కంప్లీట్ చేద్దామని పెట్టుకున్నానండి. చికెన్ ఫ్రై అండ్ అలాగే చికెన్ ఫ్రై అన్నాక వాటిల్లోకి ఆనియన్స్ అండ్ లెమన్ లేకపోతే ఎలా అండి? అరే అవి లేకపోతే దాని టేస్టే రాదు కదా. అందుకని చెప్పి ఇవన్నీ ప్లేటింగ్ అయితే బాగుంది కదా కలర్ఫుల్గా. సో నెక్స్ట్ తినేద్దాం రండి. స్టార్టింగ్ అయితే కనుక నేను మటన్ కర్రీతో కంప్లీట్ చేస్తున్నానండి. సో మటన్ కర్రీ అనేది చాలా బాగా టెండర్గా బాగా ఉడికింది అండ్ అలాగే మటన్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆలు ఫ్రై అండి. ఆలు అనేది నేను ఉడకపెట్టి ఫ్రై చేస్తాను, అలా చేస్తేనే మా ఇంట్లో లైక్ చేస్తారు. ఆలు ఫ్రైతో కూడా నేను టేస్ట్ చేశానండి, అది కూడా బాగుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసరికి రసంతో చికెన్ ఫ్రై నంచుకొని తింటానండి. చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంది, క్రిస్పీగా టేస్ట్ అదంతా కూడా చాలా బాగా సెట్ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే ఇవాళ సండే కదా, మీరింట్లో ఏం తిన్నారు, అలాగే ఏం ప్రిపేర్ చేసుకున్నారు నాకు కామెంట్ చేయొచ్చు కదా. అండ్ అలాగే లైక్ చేయొచ్చు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి నాకు కూడా బూస్టర్గా ఇంకా కొంచెం చేయాలి అన్న ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ కర్రీతో నా లంచ్ అనేది అయితే కనుక సండే స్పెషల్ కంప్లీట్ అయిపోయింది. హాయిగా రిలాక్స్ అవుతూ పడుకోవడమే. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.